నమస్తే అండి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. దీనికి నిదర్శనం నందిగామలో పారుపల్లి సాయిబాబుని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయన కష్టపడి వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ కొన్ని కష్టాలను చవిచూసిన తర్వాత మనలాగా కష్టపడే వాళ్ళకి ఏదో ఒకటి నా వంతు కాకపోయినా సహాయం చేసేవారిని ఒక సమూహంగా ఏర్పాటు చేసి వారి ద్వారా పేద ప్రజలకు నిత్యం వయోవృద్ధులకు కూడా వృద్ధాప్య పెన్షన్ 500 రూపాయలు నెలవారీ ఇవ్వటం, అలాగే పేద ప్రజలకు పారిశుద్ధ్య కార్మికులకు కానీ లేదు పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికులకు తన వంతు సహాయం చేసే వారిని అందరినీ ఒక గ్రూప్లో ఏర్పాటు చేసి ఇతర ద్వారా సహాయ సహకారాలు అందజేయడం కూడా ఒక గొప్ప విషయం. ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే మన మాటల్లో చేత కాదు. కానీ ఈయన చేసినటువంటి సేవలకు మరి ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఇంతకుముందు లేని విధంగా ఎక్కడైనా ఫంక్షన్లలో భోజనం కూరలు అవి మిగిలితే పారేసేవాడు ఇంతకుముందు. అటువంటి వారిని కూడా ఒక యాప్ ద్వారా ఎక్కడైతే పెళ్లిళ్లలో ఫంక్షన్లలో మిగిలినటువంటి ఆహార పదార్థాలను తీసుకొచ్చి కొన్ని ఏరియాలలో అంటే పేద ప్రజలు నివసించే ఏరియాల్లో పంచిపెట్టడం, అలాగే వృద్ధాప్య పెన్షన్, అలాగే బియ్యం పంపిణీ చేయటం, ఇలా పేద ప్రజలు ఆపదలో ఉన్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం కూడా దాతల ద్వారా సేకరించి ఇవ్వటం అనేటువంటిది గొప్ప విషయాన్ని చెప్పుకోవచ్చు. ఆయన ద్వారా మనం మరిన్ని సేవలు ఆయన ద్వారా పొందాలని ఆకాంక్షిస్తూ నమస్తే. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్లు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. ఈరోజు మన జైవాసవి జైవాసవి ఆర్యవైశ్య సంఘం నందిగామ ఈరోజు మన నందిగామలో మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్ మరియు వివిధ విభాగాలకు చెందినటువంటి శ్రామికులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 30 మందికి ఈరోజు ఆర్యవైశ్య సంఘం తరఫున మన నందిగామ దగ్గర సమీపంలో ఉన్నటువంటి నవాపేట చెందినటువంటి పూజలు గౌరవనీయులు స్వర్గీయ పోలిశెట్టి సుధాకర్ గారిని స్మరించుకుంటూ వారి భార్య పద్మావతి గారు, వారి కుమారులు పోలిశెట్టి ఉపేంద్ర గారు, పోలిశెట్టి వెంకటరావు గారు, పోలిశెట్టి సురేష్ గారుల సౌజన్యంతో ఈ 30 మందికి మనం బియ్యం అందజేస్తున్నాం. ఒక్కొక్కరి 10 కేజీల చొప్పున సాంబ మసూరి బియ్యం దీపావళి పర్వదినాన అందజేస్తున్నాం. వారందరూ ఒక్కొక్కరు వచ్చి తీసుకునే వాళ్ళని కోరుతున్నాము. వారందరికీ ముఖ్య నేత అయినటువంటి మన రంగారావు గారి సారథ్యంలో ఈ 30 మందికి ఈరోజు బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది. అందరూ ఒక వరుస క్రమంలో వచ్చి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఈ పండుగకి ఎంతమందికి ఇప్పుడు దాకా చాలా మందికి ఇచ్చారు కదా, ఎంతమంది దాదాపు ఎంతమందికి? ఇప్పటికి 300 మందికి ఇచ్చాం. దసరా దీపావళి పర్వదినాన ఇప్పటికి 300 మందికి పంచిపెట్టాం. ఇంకొక 50-60 మందికి కూడా పంచిపెడతాం. ఈ కాలనీలో కూడా రేపు పంచిపెట్టే కార్యక్రమం ఉంది. ఇవన్నీ కూడా ఈ దీపావళి పర్వదినాన దసరా పర్వదినాన మనం పేదవాళ్ళందరికీ కూడా పంచిపెడదామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. రంగారావు గారి పేరు చెప్పండి. తీసుకొని వచ్చేసి రైట్ తీసుకొని వచ్చేస్తా ఉండండి. రైట్